హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వైఆర్జీ కేర్ నుండి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో పిల్లల్ని చూసుకోవడానికి ఆయాలు కావాలనేసి వీళ్ళైతే ప్రకటించడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే పర్మనెంట్ జాబ్ కూడా 20,000 జీతం ఇస్తారు. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. సో ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటిది అవసరం లేదు. ఎగ్జామ్ కూడా ఏమీ లేదు. చిన్న ఇంటర్వ్యూ చేస్తారు మీకు. సో ఆ చిన్న ఇంటర్వ్యూ ద్వారా మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనమాట. అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది, కాబట్టి అండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, చైల్డ్ కేర్ ఫ్యాకల్టీ అనేసి ఇవ్వడం జరిగింది. సో వైఆర్జీ కేర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనమాట. అంటే ఎటువంటి అనుభవం అనేది అక్కర్లేదన్నమాట వీళ్ళకి. సో నాట్ డిస్క్లోజ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. శాలరీ దగ్గర అంటే మీకు శాలరీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, బట్ మ్యాక్సిమంలో అప్రాక్సిమేట్గా 20 అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీకు శాలరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇదైతే ఎక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది. అది కూడా ఈస్ట్ గోదావరిలో ఉన్న లొకేషన్లో మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఈస్ట్ గోదావరిలో ఎనీ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి సో మీరు అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా విశాఖపట్నంలో చేయవలసి ఉంటుంది. సో ఇదైతే పోస్ట్ అయ్యి 2 days అగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 2 రోజుల క్రితమే ఈ యొక్క పోస్ట్ అనేది రావడం జరిగింది. సో ఓపెనింగ్స్ వచ్చేసరికి ఒక పోస్ట్ మాత్రమే ఉంది. సో లెస్ దెన్ 10 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు అప్లికేషన్స్ అయితే వాళ్ళకి 10 లోపే వెళ్ళాయి అనేసి అర్థం అనమాట. రిజిస్టర్ టు అప్లై, అలాగే లాగిన్ టు అప్లై అనమాట. సో ఈ రెండింటి గురించి వీడియో ఎండింగ్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్ ఇదంతా చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ప్రొఫైల్ బెనిఫిషియర్స్ ఫ్రమ్ ఐసిటిసి ఆర్ట్ TINGO, సో PLHIV నెట్వర్క్స్ అండ్ రిజిస్టర్ ఇంటూ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులు అయితే ఎవరెవరు ఉన్నారంటే ICTC వాళ్ళు ఉన్నారు, సో ఆర్ట్ వాళ్ళు ఉన్నారు, అలాగే TINGO వాళ్ళు ఉన్నారు, PLHIV వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో నెట్వర్క్గా పనిచేయడం జరుగుతుందన్నమాట. బెనిఫిషియర్స్ అంటారంటే వాళ్ళే ఈ యొక్క సంస్థని అంటే ఈ విధంగా స్థాపించి మనకైతే జాబ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఇక్కడ చూడండి, మొబిలైజ్ చిల్డ్రన్ ఫర్ సర్వీసెస్. సో మీరైతే చిల్డ్రన్స్ని గైడ్ చేస్తూ ఉండాలి. సో సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఎలా బతకాలి, సో ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా చిల్డ్రన్స్కి చెప్తూ ఉండాలన్నమాట. అలాగే కండక్ట్ నీడ్స్ అసెస్మెంట్, వాళ్ళకి నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి కండక్ట్ చేసి అసైన్మెంట్ లాగా మీరైతే కండక్ట్ చేయాలి. రిస్క్ అసెస్మెంట్స్ కావచ్చు, ప్రిపేర్ టు కేస్ ప్లాన్స్ అనమాట. సో ఏవైనా కేస్ ప్లాన్స్ కూడా మీరు దీంట్లో రిస్క్ తీసుకొని అటాచ్ చేయొచ్చు అనమాట. కండక్ట్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ సెషన్స్. సో లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు కండక్ట్ చేసే విధంగా అయితే ఇక్కడ చూడాలన్నమాట. అలాగే కండక్ట్ పేరెంటింగ్ ఎడ్యుకేషన్ సెషన్స్ అనమాట. సో ఎవరైతే ఈ పిల్లల యొక్క పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా మీరు ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎలా చూసుకుంటున్నాము, మా దగ్గర ఉన్నప్పుడు ఎలా చూసుకుంటున్నాము, మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడే అలాగే చూసుకోవాలని ఇటువంటి మంచి విషయాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా పేరెంటింగ్ మీటింగ్స్ పెట్టి అటువంటి సెషన్స్ కూడా వాళ్ళని అటెండ్ అయ్యేలాగా చేయాలి. అలాగే వాళ్ళకి కూడా మీరు గైడెన్స్ ఇచ్చి పిల్లల్ని ఏ విధంగా మంచి వైపు తీసుకువెళ్ళాలి, చెడు వైపు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి క్లియర్గా కన్ఫర్మేషన్గా తెలిసేటట్టుగా చూడాలన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే, కౌన్సిలింగ్ ఫ్యామిలీస్ ఆన్ ఆర్ట్ అడరెన్స్, అలాగే చైల్డ్ రైట్స్ అండ్ ఓవరాల్ హెల్త్ ఇంక్లూడింగ్ ఇమ్యూనైజేషన్, న్యూట్రిషన్, అలాగే హైగెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి,
కౌన్సిలింగ్ చేయాలన్నమాట. ఫ్యామిలీస్ అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. సో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చైల్డ్ రైట్స్ ఏంటి అవి తెలియాలి. సో ఓవరాల్ హెల్త్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, సో ఇమ్యూనైజేషన్ అనేది ఉండాలి. అలాగే న్యూట్రిషన్ ఎలా, ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా ఎలా వీళ్ళకి చక్కగా అందించాలి అనేది. సో ఐగెన్ అనేసి ఉంటుంది, సో అది కూడా ఎలా అందించాలి అనేది కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే సపోర్ట్ ఫ్యామిలీస్ విత్ లైవ్లీహుడ్స్ అండ్ వొకేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ అనమాట. సో ఏవైతే కంప్యూటర్ కోర్సులు ఇవన్నీ ఉంటాయో, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో, అలాగే గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాటి గురించి కూడా చెప్తూ మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, లింక్ ఫ్యామిలీస్ విత్ ఎనీ నీడ్స్ సర్వీసెస్ అనమాట. సో ప్రతి ఒక్క నీడ్ని కూడా వాళ్ళకి ఎటువంటిదైతే సర్వీస్ నీడ్ ఉందో సో అటువంటిది మీరు అందించే విధంగా ఉండాలన్నమాట. రోల్ ఆఫ్ CCF అండ్ ఎట్ ఆర్ట్ సెంటర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ది చైల్డ్ కేర్ ఫెసిలిటేటర్ ప్లేస్డ్ ఇన్ ఆర్ట్ విల్ వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ది చైల్డ్ కేర్ ఫెసిలిటేటర్ ప్లేస్డ్ ఇన్ ఆర్ట్ విల్ వర్క్ అనేసి చెప్పడం జరిగింది కదా. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చైల్డ్ మీద కేర్ ఎలా తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ విత్ కమ్యూనిటీ బేస్డ్ వర్క్స్. సో కమ్యూనిటీలో ఎటువంటి వర్క్స్ అయితే ఉంటాయో వాటి మీద ఆధారపడి ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ది విల్ రిపోర్ట్ టు ద ట్రీట్మెంట్ కోఆర్డినేటర్, టెక్నికల్ కోఆర్డినేటర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బేస్డ్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ విత్ YRG కేర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళైతే రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ని సో ట్రీట్మెంట్గా మీ కోఆర్డినేట్గా చేసుకోవడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ కోఆర్డినేటర్ కూడా చేయడం జరుగుతుంది, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది అనమాట. సో స్పెసిఫిక్ డ్యూటీస్ వచ్చేసరికి సపోర్ట్ ఇన్ ఏ డే టు డే ART కేస్ లోడ్ మేనేజ్మెంట్ బోత్ ఫర్ PLHIV అండ్ CLHIV అనేది ఉంటుంది. సో రిసీవ్ ద లిస్ట్ ఆఫ్ LFU MIS కేసెస్ ఫ్రమ్ ద ఆర్ట్ సెంటర్ అండ్ మేక్ ఫోన్ కాల్స్ ఇఫ్ ద లింక్ విత్ ఆర్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సెంటర్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ దెన్ ట్రాన్స్ఫర్ ద లిస్ట్ టు ORWs ఫర్ PLHIV, CCF ఫర్ CLHIV అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. అలాగే సపోర్ట్ ఇన్ లే కౌన్సిలింగ్ అండ్ ప్రిపరేషన్స్ ఆఫ్ కేస్ ప్లాన్స్ ఫర్ దోస్ LFU అండ్ MIS కేసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సపోర్ట్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. వీటికి ఈ డ్యూటీస్ మీరు చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్, సపోర్ట్ ఇన్ CLHIV రికగ్నిషన్ బై హెల్పింగ్ డిస్క్లోజర్ ఆఫ్ స్టాటస్ లింక్ ద CLHIV విత్ ఫీల్డ్ స్టాఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మీకు ఒక స్టాఫ్లకు కూడా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో రోల్ వచ్చేసరికి ట్రెజరర్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక NGO ఇండస్ట్రీ అనమాట, సోషల్ సర్వీసెస్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఎంప్లాయ్మెంట్ టెస్ట్ వచ్చేసరికి ఫుల్ టైము పర్మనెంట్ అనమాట. రోల్ వచ్చేసరికి ట్రెజరర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా పర్వాలేదు, అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే స్కిల్స్ వచ్చేసరికి చూడండి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్కిల్ అనేది ఉండాలి, అలాగే ఫీల్డ్ స్టాఫ్ కింద కూడా స్కిల్ అనేది ఉండాలి, టెక్నికల్ కోఆర్డినేటర్గా స్కిల్ అనేది ఉండాలి, అలాగే న్యూట్రిషన్కు కూడా స్కిల్ అనేది ఉండాలి, MIS, అలాగే రిస్క్ అసెస్మెంటు, అలాగే సోషల్ సర్వీసు, అలాగే కేర్ ఫ్యాకల్టీగా, అలాగే మానిటరింగ్గా, అలాగే కౌన్సిలింగ్ కూడా మీకు స్కిల్ అనేది ఇక్కడ చాలా అవసరం అనమాట. మీరు కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసి తెలుసుకోవచ్చు. సో బివేర్ ఆఫ్ ఇంపోస్టర్స్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, రీడ్ మోర్ క్లిక్ పని చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. సో
ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. లాగిన్ టు అప్లై అంటే మీరు మీ యొక్క రెజ్యూమ్ ఇవన్నీ యాడ్ చేసి మీరు లాగిన్ చేయొచ్చు అనమాట. నేనైతే రిజిస్టర్ టు అప్లై అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్. సో ఫస్ట్ అయితే మనం నౌకరీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, పాస్వర్డు, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసి సెండ్ మీద ఇంపార్టెంట్ దానిపైన క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ నౌ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుంది. ఫర్దర్గా ఇంకేమైనా మీకు వాట్సాప్ త్రూ వీళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే మీ యొక్క వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా వీళ్ళు ఏ జాబ్ తీసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడైతే వర్క్ స్టేటస్ అనేది ఉంది కదా, ఇక్కడ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ ప్రెషర్ అనేసి ఉంది కదా. సో ఐఎమ్ ప్రెషర్ పైన క్లిక్ చేయండి మీరు. సో ప్రెషర్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కొన్ని సిటీస్ వస్తాయి, విశాఖపట్నం అనేది ఎంచుకోండి, ఓకేనా. సో ఇదొక్కటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నాను. ఈ విధంగా అప్లై చేసుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీరైతే జెన్యున్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో జెన్యున్ ఈమెయిల్ ఐడి అనేది ఇస్తే మీకు ఆ ఈమెయిల్ ఐడికి మీకు మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.